వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలాగున్నారండి? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే ఉర్లగడ్డ చపాతి ఎలా తయారు చేస్తామా అనేది అయితే మీకు మన వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంప ఉర్లగడ్డ అంటారు, బంగాళదుంప అంటారు. చాలా విధాలుగా అయితే ఉర్లగడ్డ అయితే చాలా విధాలుగా అయితే పిలుస్తారు. నేను ఏంటంటే ఇప్పుడు బంగాళదుంప అని అంటున్నాను. బంగాళదుంప కర్రీ చపాతి మనం రోలింగ్ మోడల్లో అయితే తయారు చేసి మీకైతే చూపిస్తున్నాము. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముందుగా అయితే దీంట్లో కొంచెం నూనె వేసి బాగా మెత్తగా ఇలాగైతే కలుపుకోవాలి. ఈరోజు మనం వీడియో ఏంటంటే మనం ఆలుగడ్డ కర్రీ చపాతీ మీకు ఎలా తయారు చేసి అయితే చూపిస్తాను. చూసేయండి మన వీడియోలో. చూడండి, ఇలా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండి మనము. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఇంకొక 10 నిమిషాల పాటు దీని మీద మనమైతే మూత అయితే పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మనం ఆలుగడ్డ ఫ్రై చూడండి, ఆలుగడ్డ ఇవైతే చాలా చక్కగా అయితే మనం కోసి ముక్కలు కోసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూసేయండి. చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం చపాతీ రోలింగ్ కాబట్టి చాలా మంచిగా అయితే వస్తుంది. మీకైతే ఇలాగ పిల్లలు తినడానికి అయితే చాలా ఇష్టపడతారండి. ఇలాగైతే తయారు చేసుకోవాలి. చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అంటే మనకు అదే రోలింగ్ చపాతీ అని చెప్పాను కదండి. మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. అయితే సన్న ముక్కలు ఇలాగైతే కట్ చేసుకోవాలి. మనం ముక్కలు బంగాళదుంప ముక్కలండి అలాగైతే కోసుకోవాలి. కట్ చేసిన ముక్కలు మనం ఏంటంటే ఇంకా టమోటో అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా టమోటో కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఇవి ఎలా మగ్గబెట్టుకోవాలని కూడా చూపిస్తాను. అన్నీ ఇలాగైతే బాగా వేసేయాలి, బాగా క్లీనింగ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే బాగా ఎర్రగా గోల్డ్ కలర్లో తెచ్చేసాయి. మనమైతే ఉర్లగడ్డలు అయితే వేసేద్దాం. కట్ చేసుకున్న ముక్కలు బాగా ఈ మగ్గిన తర్వాత అయితే చూడండి, బాగా మనం మగ్గించుకున్న తర్వాత అలా లైట్గా మగ్గిన తర్వాత మనము టమాటాలు అయితే వేసేద్దాం. ఇలాగా మనం కర్రీ అయితే చేసుకొని తింటే ఉంటుంది చూడండి. చపాతీ రోలింగ్ చేసి బాగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మీకైతే చూపిస్తాను. చూసేయండి. దీంట్లో మూత అయితే పెట్టేద్దాం. చూడండి, సాల్ట్ అయితే వేసేసాను. మూత అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఉర్లగడ్డ కర్రీని ఇలాగైతే బాగా కారం మసాలా మొత్తం వేసి ఇలాగైతే మగ్గబెట్టిన తర్వాత ఇలాగైతే తీసుకోవాలండి. కొంచెం కొంచెం అయితే తీసుకోవాలా. తర్వాత దాని మీద కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి ఇలాగైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇంకా రోలింగ్ అయితే చేసుకోవాలా. చూడండి చాలా అంటే చాలా మంచిగా అయితే రోలింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి. రోలింగ్ అయితే తిప్పేసామండి మంచిగా. చూసుకోవాలండి మనం ఎక్కడన్నా అదేనండి చిన్నగా ఇలాగైతే మసాలా చాలా బాగుంటుందండి తినడానికి. ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి ఇలాగైతే తయారు చేసుకోవాలా. మనం ఉల్లగడ్డ తాలింపు చపాతీ అయితే ఇలాగైతే తయారు చేసుకోవాలా. మనం దీన్ని మళ్ళా నూనెలో అయితే కాల్చుకోవాలండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఇలాగే తీసుకోవాలి. మొత్తం అలాగైతే చేసేసుకున్నాను నేను. ముందుగానే అలాగైతే పెట్టుకున్నాను. ఇలాగైతే రోలింగ్ అయితే తిప్పి పెట్టాను మొత్తం. మనం ఇప్పుడు ఏంటంటే ఇవి నూనె అయితే కలుసుకోవాలా. పిల్లలు కలిసి అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఇది రోలింగ్ చపాతీ రోలింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనం బాగా ఎర్రగైతే కాల్చుకోవాలా. ఇది ఇందులో మనం నూనెలో ఎందుకు ముంచకూడదంటే మన నూనె కొద్దిగా లైట్గా వేసి ఇలాగైతే కాల్చుకోవాలా. అప్పటికే నూనె అలా ఉంటే మాడిపోతుంది. చూడండి మనకు ముందుగా ఉడకబెట్టుకున్న ఉర్లగడ్డ ఈ చపాతీ అనేది లోపల కర్రీ అనేది మంచిగా అయితే నూనెలో ఉడుకుతుంది. మనకు తినడానికి చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, మనమైతే తయారు చేసిన బంగాళదుంప చపాతీ అయితే ఇలాగైతే తయారు చేసామండి. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే దీనికి కాంబినేషన్ అయితే ఉల్లిపాయలు 2 మామిడి ఆకులు అయితే పెట్టామండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇలాగైతే చూడండి ఇవి ఇప్పటికైతే స్మెల్ అయితే అదరగొడుతుందండి. ముక్కుల కాడికి వచ్చిపోతుంది ఘాటు. చాలా మంచిగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాయనేది మీకు రుచి చూసి చెప్తానండి నేనైతే. చూసేయండి ఫ్రెండ్స్. ఏ సుభాసు తీసుకురాయన్నా. మా అన్నకైతే దీన్ని నేను పెద్ద సమోసా అని అనుకుంటున్నాను. రూలింగ్ చపాతి అంట పెద్ద సమోసా. సమోసా అంటే 4 పచ్చాలు పెట్టుకురావన్నా. శివలింగ ఆకారం ఉంది. నేను వీడియో దగ్గరికి రావన్నా. నువ్వు దీనికి విచిత్రమైన పేర్లు కాదంటావు, అందుకని పిలుచకూడదు. చూడండి మనమైతే ఇప్పుడు చూడండి మనమైతే రోలింగ్ చపాతీని అయితే పేరు పెడతాడు. అది శివలింగం లాగుంది, సమోసా ఇలాగుంది అలాగుంది అని అంటున్నారు. కానీ చాలా బాగుంటుందండి. ఇలాగైతే చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. హెల్త్ మంచిది. बच्चा रही है దాని పేరు కర్రీ. సమోసా కర్రీ. సమోసా కర్రీ దాని ఏమంటారు? సమోసా కర్రీ. సమోసా కర్రీ చాలా విధాలుగా చూడండి. నేను దీని పేరు చెప్పుకోకుండా ఈయన బచ్చ పెట్టుంటది, రౌండ్ ఉంటుంది. దానికి కనిపించింది బంగాళదుంప కర్రీ అని. ఒకసారి మీరు ఇలా చేసిన తినండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా సూపర్గా ఆరోగ్యం చాలా మంచిది. వారానికి 4 సార్లు తింటే ఇంకా మంచిగా పౌష్టికంగా ఉంటాడు. పిల్లలతో చాలా ఇష్టపడి తింటారండి ఇవి. పెడతారు
నాకైతే ఇవి ఇంకా ఈ ఉండేటి మొత్తం నేనే తినాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మా వీళ్ళకైతే ఒక రూడు ఇవి కూడా అనుకుంటున్నా, అంత బాగున్నాయి. సమోసానే ఈ కనుక్కో ఏంటిదో అవి ఎప్పుడు చూడలే ఆయన. నేను ఎప్పుడు చూడలే. ఈ 2 రోజులే ఉంటాయే చెడిపోయి. ఇది ఎండకాలమైన కొంతమంది ఏమంటారు చెడిపోద్ది అని అంటారు. ఇది చెడిపోవు. కోడేశ్వరులు వస్తువులు మనం తింటున్నాం ఈరోజు ఆహారం. అబ్బా కోటేశ్వరి తినాల్సిన అవసరం లేదు రామన్న. మనం కూడా వాళ్ళలాగే తయారేసుకుని తింటున్నాం కదా. వాళ్ళు తినే వంట మనం కూడా తింటున్నాం. రోలింగ్ చపాతి అంట. రోలింగ్ చపాతి. అన్నిసార్లు తిప్పి చూడాలి మనం. ఫారెన్ ఫుడ్ ఇది. ఫారంలో తినే వాళ్ళు ఇక్కడ తింటున్నాం మళ్ళీ. వాళ్ళు ఏంటంటే బగ్గరు అవి ఇవి తింటారు. బాగా నువ్వు ఎక్కువ తింటావు. నువ్వే బొక్క ఉండి కూర్చొని లావు ఉంటే ఎక్కువ తింటారంట. సన్నగా ఉంటే ఎక్కువ తినేది. ఎనిమిది తినేది ఎదుగుతారంట. బాబాయ్ని పిలిచి మరి అవమానిస్తారా మీరిద్దరు? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా అన్న చేసిన కామెడీకి అయితే నేనైతే ఉగ్గు పట్టుకొని పోతున్నాను. ఆయన ఒకసారి అంత మాట్లాడారు. ఇది మటుకైపోతాయి. ఉండదు పూర్తి అయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇక్కడే అక్కడ తినాలకు 2 పూర్తి అవుతుంది అడ. ఒకసారి బయట ఏంది ఎంత బాష్ట సన్నగులు నేను తిన్న కలరన్నా. అదే అది నేనేంది ఇంకా ఆయన కోసం తింటాను లేక కొరుక్కొని మీరు అని వెళ్ళకంగా కాదు ఉండాల్సిందే. అసలు మా రామయ్య ఏమన్నాడు అనేది అయితే నాకైతే సరే కొద్దిగా లైట్ పడింది చెవులో. అందుకు నాగాని ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే నా ఇంత సన్నగునే వాళ్ళు ఏనుగలు తిని పినిగలుగుతారని నన్ను అన్నాడు. అది మీకు సరిగ్గా వినిపించిందో లేదో, అందుకే నేను నవ్వాను. దీనికి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏనుగలు తిని పినిగలుగుతున్నా. మహికొకటి కవితకొకటి. చూడండి, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం బాగా మంచి మంచి వీడియోలు చేస్తామండి. మా వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.